ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనపడటం లేదు, ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతా ఉంది. దానికి సమాధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఈయన ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి. సో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్లారు, ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి. ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అన్న అడుగుతా ఉన్నాం, ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు. సో ఎక్కడున్నారో సమాచారం అందించండి. దాంతో పాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి, ఆయన పేరుకి విద్యాశాఖ మంత్రి, ఆయన సకల శాఖల్ని విధ్వంసం చేయడానికి ఒక మంత్రిత్వ శాఖని క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చారు. అన్ని శాఖల్ని విధ్వంసం చేయటమే ఆయన లక్ష్యం. ఆయన పేరు నారా లోకేష్, ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా. సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల, ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల, ఎక్కడున్నారో సమాచారం లేదు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో మొన్న వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటి రోజు. నార్మల్ గా అయితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఏదైతే దర్శనం చేసుకోవడానికి తిరుమల వెంకటేశ్వర స్వామిని. మరి చంద్రబాబు నాయుడు గారు వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 10:28 శంషాబాద్ లో VJT 101 అనేటటువంటి స్పెషల్ ఫ్లైట్ లో 30/12/2025 ఉదయం 10:28 శంషాబాద్ నుంచి బాలి వెళ్లాడనేటటువంటి సమాచారం మన దగ్గర ఉంది. మరి వీళ్ళేమో లండన్ ట్రిప్ అని కొద్దిసేపు చెప్తున్నారు, ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు. అఫీషియల్ గా ఒక ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లాడు అనేటువంటి సమాచారం ఇప్పటికీ ఎందుకు చెప్పట్లేదు? రెండోది నారా లోకేష్ గారు ఏదైతే 28వ తారీఖున అంటే ఆయన కేబినెట్ మీటింగ్ కూడా అటెండ్ కాల. కేబినెట్ మీటింగ్ కంటే మరి ఇంపార్టెంట్ ఏముందో, కేబినెట్ మీటింగ్ ను కూడా వదిలేసి ఆయన క్యాత్వే పసిఫిక్ ఎయిర్లైన్స్ లో హాంకాంగ్ వెళ్లాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అని మనకు అందుతున్న సమాచారం. మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు వస్తారు, ఏమైంది, అసలు చంద్రబాబు నాయుడు గారికి విదేశాల్లో ఇప్పుడు అంత రహస్య పర్యటనలు ఏంటి, నారా లోకేష్ గారికి విదేశాల్లో రహస్య పర్యటనలు ఏంటి? వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6 సార్లు విదేశీ పర్యటన చేశారంటే ప్రతి 3 నెలలకు ఒక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విదేశాలకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఒక్క రూపాయి ఇప్పటి వరకు పెట్టుబడి తెచ్చింది లేదు. ఈ 6 పర్యటనలో మీ ప్రైవేటు పర్యటనలో, అనఫిషియల్ పర్యటనలో, లేదా మీ కుటుంబ సభ్యుల పర్యటనలు, మీ కుటుంబంతో కలిసో వెళ్ళినటువంటి పర్యటనలే దాదాపుగా ఈ 6 పర్యటనలో 2 పర్యటనలు అవే ఉన్నాయి. జనవరి 20-24 అంటే 2025 సంవత్సరంలో జనవరి 20 నుంచి 24 మధ్య దావోస్ వెళ్లాడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి. ఏప్రిల్ 17 నుంచి 22 మధ్య ఈ 2025లోనే యూరప్ వెళ్లాడు ప్రైవేట్. దాంతో బర్త్డే ఆయన ఏప్రిల్ 4/20 అదే 2004 కదా, 4/20 ఆయన బర్త్డే రోజున ఆయన ప్రైవేటు పర్యటన ఫ్యామిలీతో వెళ్లాడు. తర్వాత జూలై 26 నుంచి 31 మధ్య సింగపూరు,